ఈరోజు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 డయాలసిస్ సంబంధించినటువంటి యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏప్రిల్ నెలలో ఒకసారి ఒక 5 శాంక్షన్ చేయించాం ఇక్కడ. ఆ విధంగా పాల్వంచ హాస్పిటల్కి సంబంధించి 10 డయాలసిస్ ఇవాళ తయారయ్యాయి. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ని 100 బెడెడ్ హాస్పిటల్ కింద కూడా కన్వర్ట్ చేయటం కోసం మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను. అది దాదాపు ప్రభుత్వం పరిశీలనలో ఉంది, అది కూడా పూర్తవుతుంది. అదేవిధంగా పైన ఒక లిఫ్ట్, అంటే పైన అడిషనల్గా ఫ్లోరు, దానికి లిఫ్ట్ కూడా మంజూరు ఇవ్వడానికి మంత్రి గారు కూడా అంగీకరించారు. ఆ విధంగా ఇక్కడ 10 యూనిట్లు, డయాలసిస్ యూనిట్లు. అలాగే కొత్తగూడెంలో ఇంకొక 5, అంటే అక్కడ 10. టోటల్గా నేను ఎమ్మెల్యే అయిన సమయానికి ఒక 5 మాత్రమే ఉండేవి నియోజకవర్గంలో. ఆ 5 ఇవాళ ఇక్కడ 10 అయినాయి, అక్కడ 10 అయినాయి, ఆ విధంగా 20 అయినాయి. ఇంకొక 5 యూనిట్స్ కూడా ప్రయత్నం చేస్తున్నాం, జిల్లా కేంద్రం కాబట్టి. ఆ విధంగా టోటల్గా ఒక 25 యూనిట్స్ కానీ అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని యూనిట్స్ మనకు ఉంటాయి ఇక్కడ. అదేవిధంగా దాదాపు 200 మంది ఈ నియోజకవర్గంలో పేషెంట్స్, కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఒక్కొక్కసారి ఒక డయాలసిస్ని ట్రీట్మెంట్ తీసుకోవాలంటే బయటికి వెళ్లాల్సి వచ్చేది. 4,000, 5,000 అట్లా ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. సరే, వాళ్ళకి అనారోగ్యంగా ఉందని కాదు, వాళ్ళకి బాధలు లేకుండా ఒక నా వంతు కృషి నేను చేశాను. దీనికి ప్రభుత్వం కూడా సహకరించింది, దామోదర రాజనరసింహం గారు అలాగే అధికారులు కానీ. అదేవిధంగా ఇంకా వైద్యానికి సంబంధించి రాష్ట్రంలో ఒక భాగం, మన కొత్తగూడెం జిల్లాలో వైద్యానికి సంబంధించి అన్ని వసతులు, పబ్లిక్ మన పిహెచ్సిలు కానీ, అదేవిధంగా ఇప్పుడు ఈ ఏరియా హాస్పిటల్ కానీ, ఇంకా ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నిటి మీద కూడా రివ్యూ చేసి అన్ని చోట్ల కూడా ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులో ఉండే విధంగా నేను ఫోకస్ పెట్టి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలని జాగ్రత్తగా మలుచుకుంటే చాలు, దాన్ని మలుచుకోవాలి. తర్వాత డాక్టర్స్, అలాగే సిబ్బంది, అదేవిధంగా ఇతర టెక్నికల్ సిబ్బంది, అలాగే పారామెడికల్ సిబ్బంది, వీళ్ళందరూ వాళ్ళ వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటించే విధంగా వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఆ విధంగా చేయటం ద్వారా గవర్నమెంట్ ఇచ్చే ఇప్పుడున్నటువంటి కాస్ట్లీ మెడిసిన్, అంటే మెడికల్ ట్రీట్మెంట్ అంటే కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయింది. ఈ తరుణంలో ప్రభుత్వ రంగాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవడానికి అవకాశం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.